ఏంటంటే జాన్ గారు మరి ఆయన చేసే ఉపకారం మాకు ఇంత అంత కాదు నాలుగు అన్నదమ్ములు కానీ ఇప్పుడు ఇంత మరి ఆనందం గారు కూడా ఉన్నారంటే మరి ఎంత ఇప్పుడు కూడా అలాగ ఉంటాం మేము. మరి వాళ్ళు చేసిన వెళ్ళి మాకు భోజనాలు కాడ చిన్నప్పుడు ఒక సంఘం పెట్టలాగా వెళ్ళి తినేవాళ్ళం అక్కడ బోధి పక్కన ఉండేది పెద్ద ఇల్లు అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఉంటే అప్పుడు అలాగా వీళ్ళు తాటల్లో నడిపేవారు. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము అక్కడికి వెళ్ళి తాటలు ఎక్కితే కోలాటాలు వేస్తా మనకి అవి ఎట్టుకొచ్చి తినమని ఎట్టువారు. ఆనందం అంటే పెద్ద మనకి పండుగకి వెళ్ళేవాడు కాదు కానీ ఇద్దరు కూడా సుజ్జాన్ గారు జాన్ గారును మరి ఇద్దరు మరి ఆత్మీయ తండ్రిలాగా ఉండేవారు. మరి ఇక్కడ ఏదైనా వచ్చినా కానీ సుజ్జాన్ గారు కూడా ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు. ఏంటంటే ఏదైనా వచ్చినా ఇది అడిగితే గేదలకు వచ్చేవాడు. అలా ఉంటుంది చెప్పండి. అది ఎవరన్నా మేరీ గారి సంగతి ఏంటంటే నేను వెంకటేశ్వర నాకు తెలిసింది సరోని గారు ఇద్దరు కూడా అప్పచెల్లు వాళ్ళు. మీ పేరు చెప్పండి. నా పేరు అద్దెకి వెంకటేశ్వర. చిన్నప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు గేదె ఉండేది. అలాగే గేదె ఉంటే అలాగ ఉంటానికి వెళ్తా. సుజ్జాన్ గారు ఉన్నారు కదా అది సుజ్జాన్ గారు అన్న అంటూ ఉండేవాడిని. అక్కడ తాటరు దుంటే ఉండేవారు. తాటరు దుంటే ఉంటే నేను వెళ్ళేవాడిని. ఆ అక్కళ్ళు ఇద్దరే సరోజన మేరీ గారు. నాకు అక్కడ ఉంటావు గేదె చూసుకుంటా అక్కడ తిని జానకమ్మ గారు వాళ్ళమ్మ ఆవిడ కూడా ముసలావిడ సుధాసన్ గారు ఏమో వాళ్ళ మామయ్య. ఇంకా అక్కడ ఉంటా అలా చేసుకుంటూ ఏంటి భోజనానికి లోటు ఉండదు కాదు. అప్పుడు మీటింగ్లు అవి మరి జీడం చర్చిలో బాగుండేవారు. ఏంటంటే మనకు అక్కడికి వెళ్ళిపోయిన కాడి నుంచి మనకి అంతమంది వెళ్ళిపోలేం కాదు. వస్తా ఉండేవారు. వచ్చిన ఎలా ఉన్నారా తమ్ముడు బాగా చూసేవారు. ఏంటంటే ఏమైనా ఎడతాకైనా తింటాకైనా చాలా బాగుండేది చెప్తాను. వాళ్ళ కుటుంబం అంతా అమ్మ పెద్ద పేరు చిన్నప్పుడు కూడా అంటే మా నాన్నోళ్ళు కూడా చెప్పేవారు. చింత జీరత్నం గారు అంటే పెద్ద పేరుగా ఉండేవారు. అదే ఇక్కడికి వచ్చేసారి ఇక్కడ అలాంటి ఊరు చెరువులో గేలం కాస్తా పరిగెత్తితే ప్రాణం వదిలేసారు. అలాంటి ఇదే చెరువు పెద్ద చెరువు ఇది. అప్పుడు మళ్ళీ పెద్ద చేపలు ఉండి దాని మీద అలా ఉంటా పరిగెత్తుకెళ్ళి గేలాలకి తరుగు వెళ్తా అంటే పట్టుకోవాలని కాదు అంత అలాగా ఆ పెద్ద పేరుగా చెప్పుకొస్తారు మా నాన్నలు కూడా. దాని మీద వరకు ఇలా ఉన్నాను. మరి కానీ మేరీ గారు అంటే మాత్రం నాకు చాలా వచ్చిన పలకరింది అనుకున్నా కానీ మరి ఇప్పుడు వస్తారు కానీ నన్ను బాగా మా ఇల్లు ఎక్కడండి మన కొలబద్ది బారు గారి ఇంటికాడ వాళ్ళ దగ్గర అలా ఉంటా. మరి ఇంతవరకు సజీవులు ఉన్నామండి. మొత్తం అందరూ కూడా భోజనాలు కాడ మాది లోటు ఉండేది కాదు. అప్పుడు కూలి లేని పరిస్థితి మాది. కూలి లేని పరిస్థితి మాది. అప్పుడు వస్తా నేను ఇంకా రాయల్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి వచ్చి ఇంకా రాయల్ దగ్గర కూడా ఇంచుమించి 16 సంవత్సరాలు పాలితానం చేశాను. అలా ఉంటా ఇంకా ఇలా మర్చిపోయి జయనందం గారి ఇంటికాడ ఏంటి సిండి గారి ఇంటికాడ ఏంటి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ఇదిగోండి ఇది బావోళ్ళదండి. ఇది మా బావోళ్ళదే మన చనిపోయాడు. లీజుకి ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారో తెలియదు. ముక్క ఏదండి మనకి చేపలు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు. లేదండి లీజుకి ఇవ్వలేదు. ఇప్పుడు మా బావే తీసుకునేవాడు. ఇప్పుడు ఇస్తలేదండి. ఇస్తలేదు. తీసుకుందాం అనుకుంటున్నాం. మరి ఇస్తారా ఎవరు చెరువు ఉంది లేదండి. మరి ఆనుంటే తక్కువ ఆనంటే చెదురు ఏమన్నా మనకి లేదు వదిలిపెట్టేసాం. తోడేసి పట్టేసి వదిలిపెట్టేసామండి. అలా ఉండేవారు బాబా. అడిగిదాం అనుకున్నాడు ఆ చేప చెరువు తోడేద్దాం. ముందు ఎవరు తీసుకున్నారు మీ ఊళ్ళో? మా బాగా తీసుకునేవాడు. మా బాగా అంటే అప్పుడు లేదండి ఇక్కడ కుక్కరిని ఏదో చెరువుతో ఉందా కానీ ఇచ్చుకున్నారండి. మా అల్లుడి గారు వెళ్ళాను. ఇప్పుడు అదే నాకు 2 అమ్మాయిలు అబ్బాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయాను. ఇప్పుడు నేను మరకాల అబ్బాయినైనా కొలబద్దులు కుర్రం ప్రేమించి చేసుకుంటా. ఇంకా వదిలిపెట్టి దాని గురించి నేను సంఘంలో కూడా తీసేశారు. నేను దేవుడి సన్నిధికి వెళ్తానని నేను 10 సంవత్సరాలు అవుతుంది దేవుడి సన్నిధికి వెళ్ళి బాబు అదే. కానీ అయ్యి బాబు చెప్పుకోవాలని ప్రయత్నం చెప్పకపోతే మీరు ఎక్క మాత్రం కాపాడితే పలకరించాలని అనుకుంటాం. కానీ మరి ఇప్పుడు వస్తారు ఇప్పుడు వెళ్తారు కానీ వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చూసేవారు. నేను చెప్పపోతున్నాండి. వందలు మరి మంచిదండి.